ఝాన్సీ అనే నేను నా హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? హాయ్, హలో అండ్ వెల్కమ్ టు పెరటి రుచులు. ఈనాటి మన పెరటి రుచుల్లో భాగంగా హైదరాబాద్లోని హబ్సిగూడకు వచ్చేసాం. హబ్సిగూడలో ఉంటున్న భార్గవి గారు వారి మిద్దె తోటని మనకు పరిచయం చేయడానికి ఆహ్వానించారు. మరి భార్గవి గారితో మాట్లాడుతూ వారి మిద్దె తోటని పరిచయం చేసుకుందాం. కమాన్, లెట్స్ గో. సో ఇందులో మీ ఫేవరెట్ ఏంటండి? అన్ని ఫేవరెట్? చాలా కష్టం అండి చెప్పడం. ఇట్స్ వెరీ డిఫికల్ట్. నేను ఏది నాకు ఇష్టం లేకపోతే ఇక్కడ ఉండదు. అంతే కదా, కరెక్ట్. వాస్తవం. క్వశ్చన్ ఇస్తాను వేస్ట్. సో ఇదేంటండి, ఇది చాలా చక్కగా, అంటే అన్ని బాగున్నాయి. ఇది వచ్చేసి నాకు ముద్ద మందారం అంటారు కదా, ముద్ద వెరైటీలో ఇది సూపర్ గా ఉంది. అండ్ ఇది అది ఒక కలర్ గ్రీన్ అండ్ వైట్ టింజెస్ వచ్చి అందులో చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అది చాలా, అంటే ఇవన్నీ కూడా ఇది నార్మల్ గా చామంతి కైండ్ ఆఫ్ థింగ్ కాకుండా డిఫరెంట్ గా ఉంది. సేమ్ అది ఈ ఇలా బుషి వెరైటీ, ఇలా పాంపామ్ వెరైటీనే, కాకపోతే కలర్స్ అందులో హైబ్రిడింగ్ చేస్తారు కదా. సో హైబ్రిడైజేషన్ లో వాటిలో మనకి ఏదైతే ఇది ఎలా కనిపిస్తుంది అంటే, అమ్మవారు మనం అమ్మవారి చూస్తుంటాం కదా ఫోటోలు, ఎక్కడన్నా దేవుడి ఫోటోలు చూసినప్పుడు అమ్మవారు కూర్చుంటారు కదా, అలానే అనిపిస్తుంది. కలువ పూలాగా ఆ ఫీలింగ్ లో ఉంది, చక్కగా కనిపిస్తుంది. సో వీటన్నిటికీ కూడా స్పెషల్ గా పించింగ్ మనకు మెయిన్ ఇంపార్టెంట్. సో అలాగే మీరు అన్నారు వీటిని పెట్టడానికి 3 times నేను రిపోర్ట్ చేస్తాను. కరెక్ట్. అది ఇప్పుడు మనం వెన్ వీఆర్ డూయింగ్, అంటే చిన్న కట్టింగ్స్ నుంచి స్టార్ట్ చేసినప్పుడు ఏం చేయాలంటే, ఫస్ట్ కట్టింగ్ తీసుకున్నప్పుడు ఇంత పెద్ద పాట్లో పెట్టేయకూడదు. అది ఎప్పుడు ప్రపోర్షనేట్ గా ఉండాలి. కుండీ అనేది మొక్కకి, చిన్న మొక్క అంటే చిన్నదే, చిన్న కుండీ పెట్టుకోవాలి. ఎస్పెషల్లీ బయట నుంచి తెచ్చుకున్నా మనం కటింగ్ చేసుకున్నా నేను చిన్న వాటిలో పెడతాను. సో ఆ ఎన్వైరన్మెంట్లో ఫస్ట్, అండ్ మట్టిలో ఎక్కువ ఏం కలవక్కల. మామూలు మట్టి ఎక్కువ వేడైపోతే కూడా చచ్చిపోతుంది. మామూలు మట్టి స్టేజెస్ బట్టి పాటింగ్ మిక్స్ కూడా మారుతుంది. సో అది మెయిన్ చెప్పడానికి. సో ఫస్ట్ అది ఎన్వైరన్మెంట్ కావాలి, రూటింగ్ అవ్వాలి. రూట్ అయిన తర్వాతే మొక్క పెరుగుతుంది కదా. సో రూటింగ్ కోసం చిన్న కప్స్లో చిన్న వాటిలో పెట్టుకుంటాం. కొంతమంది ఆ సీడ్లింగ్ ట్రేస్లో పెడతారు. నాకు ఈ కప్స్లో పెట్టుకోవడం ఈజీ, జరుపుకోవటం, విడి చేయటం అవన్నీ. సీడ్లింగ్ ట్రేస్ అంటే పెద్ద ట్రే ఉంటుంది, అందులో చిన్న పెట్టేసుకుంటారు అక్కడ ఉంది. సో దాని బదులు నేను ఇలా చిన్న గ్లాసెస్లో పెట్టేసుకుని అవి కొంచెం నాటుకున్నాక, యాక్చువల్లీ ట్రాన్స్పరెంట్ అయితే మనకి రూట్స్ తెలిసిపోతాయి అందులో వచ్చేది. రూటింగ్ అయ్యింది అన్నప్పుడు ఇప్పుడు అక్కడ చూసారు చూడండి, చిన్న పాట్ ఉంది, ఆ లాస్ట్ లో ఉంది చిన్న పాట్, ఆ సైజ్ లో మారుస్తాను. ఫస్ట్ చిన్నది అయిపోయాక నెక్స్ట్ స్టేజ్ కి ప్లాంట్ హైట్ బట్టి అప్పుడు కొంచెం నేను ఈ వర్మీ కంపోస్ట్, సాయిల్ ఇవన్నీ వేసి దానిలో పెడతాను. మన సీవీడ్ గ్రాన్యువల్స్ ఎక్కువ ఫ్లవరింగ్ వచ్చేలాంటి, లైక్ ఆర్గానిక్ పొటాష్ అలాంటివి ఇప్పుడే వేసేయకూడదు. పొటాష్ ఇప్పుడే వేసేస్తే పువ్వులు వచ్చేస్తాయి. పువ్వులు రాని పాటింగ్ మిక్స్ వేసుకోవాలన్నమాట. అంటే అందరూ బేసిక్ ఏంటంటే ఫస్ట్ పువ్వులు రావాలి అనుకునేసి స్టార్టింగ్ చేస్తారు. మనం ఫస్ట్ చేసేస్తున్నాం కదా, మార్చ్ ఏప్రిల్లో మొదలెట్టాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు జూన్లో వచ్చాయి. నాకు జూన్లోనే పువ్వులు వద్దు ఫర్ మెనీ రీజన్స్. ఫస్ట్ వానాకాలం వచ్చేస్తుంది, నాకు ఎక్కువ బ్రాంచెస్ అప్పటికి ఏర్పడవు, ఇవి తడిసిపోతే కుళ్ళిపోతాయి. రైట్, సీజన్ అనేది వింటర్లో పూయాలి. వింటర్లో పూస్తే 1-2 months హాయిగా ఉంటాయి, 2 months ఈజీలీ. సో మనం ఫ్లవరింగ్ ఎంకరేజ్ చేయకూడదు మొక్క తెచ్చుకోగానే. వీ హ్యావ్ టు దాన్ని పెరగనివ్వాలన్నమాట. ఫస్ట్ ఫోకస్ దాని రూట్ మీద. రూట్ ఏర్పడింది, రూట్ బాగా వస్తుంది అన్నప్పుడు మనము అది నెక్స్ట్ బ్రాంచింగ్లోకి వెళ్ళాలి. కీపింగ్ ఇట్ పెస్ట్ ఫ్రీ అండ్ బ్రాంచింగ్. ఎక్కువ బ్రాంచెస్ తెచ్చుకురావాలి. దెన్ మెగా ఫైనల్ లాస్ట్ 3rd time ఇంకా సెప్టెంబర్ కూడా ఆగస్ట్ టైంలో కొన్ని ఎర్లీ బ్లూమ్ అయిపోతాయి. సో ఆగస్ట్లోనే 3rd potting చేసేసుకోవాలి. అప్పుడు నేను ఇలాంటి పాట్స్లో పెట్టాను.
అందులో నేను ఈ ఆర్గానిక్ పొటాష్ ఇవన్నీ వేసి, సో దెన్ దట్ ఎన్కరేజెస్ బడ్డింగ్ వచ్చి అన్నీ ఒకటేసారి యూనిఫామ్గా బడ్డింగ్ వస్తాయి, లేకపోతే ఒక్కొక్కసారి పూయడం అలా జరుగుతుంది. సో అది దీస్ ఆర్ స్మాల్ థింగ్స్. మనకి ఎలా కావాలి మనం ప్లాన్ చేసుకోవటం, లేదు నాకు ఎప్పుడు వస్తే అప్పుడు నో ప్రాబ్లమ్. దట్ ఈస్ ఆల్సో వన్ బ్యూటీ. ఇది పర్ఫెక్ట్ ఉంది. యాక్చువల్గా ఏంటంటే నేను ఇప్పటి వరకు చూసిన వాళ్ళు అందరూ కూడా ఓకే ఫైన్, ఎప్పుడైతే మొక్క స్టార్ట్ అయిందో ఇమీడియట్గా అది పెట్టామో 1 monthలో బ్లూమింగ్ కావాలి నాకు, అంటే బడ్డింగ్ కావాలి, ఆటోమేటిక్గా పువ్వులు కావాలి అని అనుకుంటారు. బట్ ఇది కరెక్ట్ ఉంది ప్లానింగ్. అంటే మొక్క గార్డెనర్స్ అందరు కూడా నా గార్డెన్ అంతా పువ్వులతోటి చక్కగా ఫుల్ బ్లూమ్ అయి ఉండాలి, ఒక మొక్క పువ్వు రాలిపోకూడదు అనుకుంటే కనుక దిస్ ఈస్ ద బెస్ట్ యాక్చువల్లీ. ఎందుకంటే ఒక మన సమ్మర్లో అయితే తొందరగా వాడిపోతాయి, ఇదైపోతూ ఉంటుంది. లేదు సమ్మర్లో వాడిని స్ట్రాంగ్ అవ్వనిద్దాం, వాడి బ్రాంచెస్ రానిద్దాం, తర్వాత ఎంజాయ్ చేద్దాం అనుకుంటాం కదా, అప్పుడైతే ఇలా ఉంటుంది. బెస్ట్ ఐడియా. అండ్ మోర్ ఓవర్ ఇది ఏంటంటే ఈ గ్రోత్ పీరియడ్లో బాగా సన్ ఉండాలి, బాగా సన్ తగలాలి బ్రాంచింగ్ రావడానికి. ఒకసారి బ్లూమింగ్ వచ్చాక మీరు షేడ్కి మార్చేసినా అది జస్ట్ ఒక స్మాల్ టిప్ లాగా, ఫ్లవరింగ్ అయితే ఉంటుంది, ఇంకా ఎక్కువ రోజులు ఉంటుంది. సో మీరు ఒక ఎక్కువ నాకు ఎండ పడట్లేదు, నేను ఫర్ ఎగ్జాంపుల్ అటు మార్చేయాలనుకున్నా నో ప్రాబ్లం, ఇంకో 1 month ఉండేదేమో నేను అటు మార్చేస్తుంటే. అఫ్ కోర్స్ వానలకి కూడా కొంచెం దెబ్బతిన్నాయి ఇవి, బట్ వర్షం లేకుండా ఏదో ఉంటే బాగుంటుంది. లైక్ కట్ ఫ్లవర్స్లో వాడతారు ఇవన్నీ, ఇట్లా బొకేస్ లాగా తీసుకెళ్ళిపోతారు. ఓకే. సో యాక్చువల్లీ చామంతికి పెద్ద మెయింటెనెన్స్ ఏం అవసరం లేదు, అది పెట్టేస్తే వాటంతట అవే వచ్చేస్తాయి అనుకుంటాం. కానీ వీటికి కూడా ఇంత జాగ్రత్తలు తీసుకుంటే ఇదిగోండి ఇలా ఒక నెల కాదు కదా, ఇంకెక్కువ రోజులు కూడా ఉండేటట్టుగా. నవంబర్ నుంచి పూసేసాయి. ఎప్పుడండి? నవంబర్, ఆల్మోస్ట్ నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి ఇవి బ్లూమ్, ఈ సెట్ అంతా బ్లూమ్ లో ఉన్నాయి. 2 months, ఆల్మోస్ట్ 2 months అవుతుంది. సూపర్ అండి. ఇది స్మాల్ థింగ్ అండి, ఏ మొక్కైనా అంతే. దాని రూట్, షూట్ అండ్ ప్లాంట్ రేషియోలో మనం కుండీ తీసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైనా పెద్ద కుండీలో పెట్టేసి అది రూట్ ఫోకస్ అయిపోయి షూట్ రాదు. మొక్కని ప్రపోర్షనేట్గా పెంచుకోవాలన్నమాట. మనం ఎప్పుడైతే చిన్న మొక్క తెచ్చామో దానికి చిన్న కుండీ పెట్టుకోవాలి. చిన్న మొక్క దిగానే ఒకటేసారి పెద్ద దాంట్లో పెట్టేసి వచ్చేస్తుంది అనుకోకూడదు. ఇంకొక ప్రాబ్లం ఏమవుతుందంటే చాలా మంది స్పేస్ కన్స్ట్రెయిన్ వల్ల కంపానియన్ ప్లాంట్స్ కింద పెట్టేస్తారు. ఇది కంపాటబుల్ అవ్వదు చాలా సార్లు. నాట్ వెరైటీ అయితే ఓకే, బట్ మీకు హైబ్రిడ్ ఇలా కలర్ఫుల్గా ఉండాలి అంటే దిస్ నీడ్స్ ఇట్స్ ఓన్ స్పేస్ అండ్ ప్రయారిటీ అనమాట. ఎక్కువేం కాదు, కానీ దాని ప్లేస్ ఉండాలి, దానికి ఒక పద్ధతి ఉండాలి. స్మాల్ థింగ్స్ చేస్తే బాగా వస్తాయి. లైక్ అక్కడిక్కడ పెట్టేస్తే వాటికి కొంచెం నీడ తగులుతుంది, నీడ తగలదు. ఆ మొక్కకి దీన్ని చేసే కేరింగ్ సరిపోకపోవచ్చు, 2 కంపాటబుల్ కావు చాలా సార్లు, నీడ వచ్చేస్తుంది. సో ఏదో పక్కన ఉంటాయంటే వేరు, బట్ మీకు ఇలాగా సెపరేట్గా ఉండాలి అంటే అది వేరు. చాలా మంది ఇంత ఐడియా లేకుండా కూడా కొన్ని మొక్కలు పెట్టేస్తుంటారు. మైట్ బి వాళ్ళకి కలిసి వచ్చేస్తుంటుంది, ఓకే ఫైన్ ఇక్కడ పెట్టేసాము, సన్ వచ్చేసింది, వాళ్ళకి బ్లూమింగ్ వచ్చేసింది అనుకుంటారు. కానీ బట్ అలా డిఫరెంట్ థింగ్. ఇలా ఇప్పుడు మీరు అంటే ఈ కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది మీరు చెప్పేసి. ఏదైతే మొక్క తీసుకొచ్చామో దాన్ని టక్కున పెద్ద పాట్లో పెట్టకుండా దాన్ని ఏదైతే చిన్న మొక్క ఉంటే చిన్న దాంట్లో, తర్వాత కాస్త పెద్ద పెరిగాక పెంచడం. ఎందుకంటే మీరు అన్నారు కదా చిన్న మొక్క తీసుకురాగానే పెద్ద దాంట్లో రూటింగ్ మీద కాన్సన్ట్రేట్ అయ్యి షూట్ రాదు అన్నారు, చూసారు కదా. సో చిన్న మొక్క ఉంటే చిన్న దాంట్లో మారుస్తూ ఉండాలి. దీనివల్ల మనం రీపాట్ చేసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి దానికి మెన్యూర్ కూడా మంచి అకార్డింగ్ పాటింగ్ మిక్స్ కూడా మారుతుంది. అదేదో సామెత అన్నప్రాసన ఆవకాయ అన్నం పెట్టేయకూడదు, మొక్కలు కూడా అంతే పాపం. అవి చిన్నవి, అవి చిన్న వాటిలానే ట్రీట్ చేయాలి. పెద్దవి కొద్దీ వాటికి కావాల్సిన పోషకాలు ఇస్తూ ఉండే అవి ఆ స్టేజ్లో అలా చక్కగా వస్తాయి. అండ్ మోర్ ఇంపార్టెంట్ చామంతుల్లో ఇంకోటి ఏంటంటే ఇది స్టేకింగ్ అంటారండి. ఇలా కర్రలు పెట్టుకుని మనం కట్టుకోవాలి, తాడు కట్టుకోవాలి. ఇది కట్టకుండా వదిలేస్తారు చాలా సార్లు. ఏమవుతుందంటే ఇది పెద్ద వాటికి అయితే కట్టా, చిన్న వాటికి నేను ఇట్స్ ఓకే అవి బుష్గా ఉన్నాయి పక్కన ఉన్నాయని వదిలేస్తా. బట్ ఇది ఏంటంటే ఇది కట్టకపోతే మీకు మొత్తం అంతా పడిపోతుంది. ఇంత బ్రాంచింగ్, ఇంత బడ్డింగ్ వచ్చిన తర్వాత ఈ పువ్వు బరువుకు పడిపోతాయి. ఇన్ఫాక్ట్ మీ వైపు చూడండి ఇవి కొంచెం వాలిపోయాయి చూసారా, ఈ తాడికి కొంచెం ఆగాయి, లేకపోతే ఇవి అప్రైట్ గా ఉండేది. మొన్న వర్షానికి ఇవి పడిపోయాయి, లేకపోతే పడేది కాదు. బట్ ఈ స్టేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా మనం ఫైనల్ పాటింగ్ చేసుకునే టైంకి స్టేకింగ్ చేసేసుకోవాలి. సో దాట్ బడ్డింగ్ వచ్చే టైంకి విరిగిపోకుండా, బడ్స్ పోకుండా. ఎందుకంటే అప్పుడు ఒక్క కొమ్మ విరిగినా ఆల్మోస్ట్ 20 ప్లాట్స్ కాంప్రమైజ్ అయిపోతాయి.
ఆ స్టేజ్లో మనకి బ్రాంచెస్ కదా ఆర్ సోర్స్ ఆఫ్ బడ్స్. సో ఆ టైంలో మనం చేసుకోకూడదు. థర్డ్ పాటింగ్ ఇంకా బడ్స్ వచ్చే ముందర పెట్టేస్తే దాని చుట్టూ చక్కగా అది ప్లాంట్ అడ్జస్ట్ అయ్యి రౌండ్గా బుషీగా వస్తుంది. సూపర్ అండి. అదే రాగానే ఎంత పైకి చూస్తూ ఉన్నాయని కిందికి వరిగిపోకుండా అనుకుంటే వాటన్నిటికీ రీజన్ ఇదనమాట. ఓకే, చామంతులోనే మనకి చాలా అవగాహన చూపించేశారు. సూపర్ సూపర్. ఇటు కూడా కొన్ని ఉన్నాయి కదా. ఇవి యాక్చువల్లీ ఇవి లాస్ట్ ఇయర్ మదర్ ప్లాంట్స్ అండి. నేను అలా వదిలేసాను. ఇవన్నీ మదర్ ప్లాంట్స్ ఎంత వస్తే అంత రానీలే అని వదిలేసాను. అందుకే మీరు చూడండి ఇవి కొంచెం జస్ట్ బ్లూమింగ్ బై దెమ్సెల్వ్స్ అన్నట్టు ఉంటాయి, అంత ఆర్గనైజ్డ్ గా ఉండవు. ఇది నేను ఎందుకు ఉంచానంటే నెక్స్ట్ ఇయర్ కట్టింగ్ కి బతికితే చాలు, ఇందులోంచి కట్టింగ్ తీసుకుని నేను ఉంచుకోవచ్చు అన్నట్టు వదిలేసాను. పాపం పువ్వులు కూడా వచ్చేసాయి కొంచెం. బట్ దీని ఫ్లవర్ ఇంకా ఇంత పెద్దగా ఉండేదండి. నేను ఇందాక చెప్పా కదా, కొంచెం మదర్ ప్లాంట్ ఇయర్ బై ఇయర్ చేసే కొద్దీ అది వీక్ అయ్యి ఫ్లవర్ అంత పెద్ద సైజ్ రాదు. ఇప్పుడు మదర్ ప్లాంట్ మనం అంటే ఇయర్ బై ఇయర్ దాన్ని వీక్ అవుతూనే ఉంటుంది కదా, దాని సాయిల్ చేంజ్ చేయడం వల్ల అదేమన్నా స్ట్రాంగ్ అవుతుంది? రాదండి. అంటే అఫ్ కోర్స్ రూట్ ప్రూనింగ్ చేయొచ్చు మీరు. ఈ కుండీలో తీసే మీకు మొత్తం రూట్ బౌండ్ అయ్యి ఉంటుంది. ఆ రూట్ కట్ చేసేసి మళ్ళీ వేసి ఈ పైనుంచి కూడా కట్ చేస్తే వస్తుంది, బాగానే వస్తుంది. ఈ బాగా చాదస్తం ఎక్కువ ఉన్న వాళ్ళు, లేకపోతే కాంపిటీషన్స్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు, పెద్ద పువ్వు ఎక్కువ బ్రాంచింగ్ రావాలి అనుకున్న వాళ్ళు కొత్త దాంతో తయారు చేస్తారు. అండ్ ఇందులో ఏమైనా డిజీజ్ ఉంటే అది విల్ స్టిల్ కంటిన్యూ ఇన్హెరెంట్లీ ఇన్ ద రూట్ ఉంటే. అట్లా ఉండదు, బట్ ఉంటే చెప్పే కదా కొంచెం ఎక్కువ లేదు పర్టిక్యులర్గా ఉండి నాకు కావాలి ఐ వాంట్ అ ఫ్రెష్ ప్లాంట్. ఎందుకంటే దాన్ని ట్రైనింగ్ చేయడం ఈజీ. చిన్నగా ఉన్నప్పుడు దాన్ని ట్రైనింగ్ చేయడం ఈజీ. నేను దాని షేప్ ఐ కెన్ డిసైడ్ అది ఎలా పెరుగుతుంది ఏంటి అని. అది కొంచెం పెద్ద అయ్యాక అది ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ వే అది పెరుగుతుంది. చిన్నప్పుడు అయితే అది చిన్నగా ఉన్నప్పుడు అయితే మన ఇష్ట ప్రకారం వాటిని ట్యూనింగ్ చేసి దాన్ని మనకు ఇష్టం వచ్చినట్టు మోల్డ్ చేసుకోవచ్చు. కానీ పెద్దగా అదేంది మొక్క ఇవ్వంగనేది మాన ఇవ్వంగదా అన్న సంగతి అంతే. సో ఇక్కడంతా మొత్తం ఇవన్నీ మల్లెలు, అటు కనకాంబరాలు కింద కూడా ఉన్నాయి. ఇక్కడ ఒక 7 కలర్స్ దాకా ఉన్నాయి. మల్లెపూలు అంటే మల్లె చెట్టు ఇది పెట్టుకోవడానికి పెద్ద బెస్ట్ సీజన్ ఏంటండి? బెస్ట్ మంత్ ఏది? ఎప్పుడైనా పెట్టేయచ్చండి. కట్టింగ్స్ జస్ట్ లైక్ దట్ వచ్చేస్తాయి మంచిగా. ఇప్పుడు మొన్న ఏదో తీసుకొచ్చి ఇందులో గుచ్చేసాను. నాకు ఎన్ని మల్లె మొక్కలు ఉన్నా సరిపో. నాకు మల్లెపూలు అంటే చాలా ఇష్టం. పెట్టుకోవడం, దేవుడికి పెట్టడం రెండు కూడా. సో ఇది ఇప్పుడు ఇంకా నెక్స్ట్ జనవరి ఎండ్కి అట్లా దూసేస్తాం. ఆకులన్నీ దూసేసి కొంచెం రూట్ ఏదైనా అంటే తీసి కట్ చేసేది ఉంటే కట్ చేసేసి మళ్ళీ పెట్టేస్తే బ్రహ్మాండంగా చిగురు వచ్చేస్తుంది. ఫస్ట్ ఈ బ్రాంచెస్ పెట్టడమేనండి. కొంచెం ముదురు కొమ్మ తీసి కట్ చేసేసి కొంచెం కింద ఆకులు తీసేసి గుచ్చేసారంటే ఎక్కడైనా పెట్టి కొంచెం షేడ్ లో పెట్టండి కొన్నాళ్ళు, అది అనుకునేదాకా. తర్వాత ఇంకా అది పెరిగిపోతుంది. ఇది ఎందుకు లేదని పెట్టి దీని బ్రాంచ్ చూస్తుంది, స్టెమ్ చూస్తే చాలా లాంగ్ ఉంది. ఇది కింద ఉండేదండి అటుపక్క, చెప్పాను కదా అటు ఎండపోయిందని పెట్టి 3 years అయిందేమో. 3 years అయింది కవర్ లో పెట్టి. ఇది చిన్నగానే మీరు ప్రూనింగ్ చేసా లేకపోతే ఏంటి చిన్నగానే ఉంది, లేకపోతే పాట్ ఎఫెక్టా? లేదు అది అంతే. నేను యాక్చువల్లీ కట్ చేశాను ఇంకా పొడుగా. ఇవి యాక్చువల్లీ మీరు సమ్మర్ లో వస్తే ఇక్కడ ఇంకా నచ్చే ప్లేస్ ఉండదు. ఇవి ఇంకా నేను స్ప్రెడ్ చేస్తాను అనమాట. సీజన్ బట్టి వీటికి కొంచెం ప్లేస్ కూడా ఇస్తాయి. ఇప్పుడు డార్మెన్సీ కాబట్టి దగ్గర పెట్టేసి అవి ఫోకస్ లో ఉన్నాయని అవి ఇవన్నీ. బట్ సమ్మర్ వచ్చేసరికి ఇంకొంచెం స్ప్రెడ్ చేసి పెడతాను. బాగా వస్తాయి బ్రాంచెస్, బాగా పువ్వులు వస్తాయి. సీజన్ ని బట్టి అడ్జస్ట్ చేస్తూ ఉంటారు అనమాట. అండ్ ఇవన్నీ ఇప్పుడు చూసారు ఇవన్నీ కట్ చేస్తాను మొన్న. బాగా ఎక్కువ అయిపోయింది. నీవే నాకు అవసరం లేదు, ఫ్లవరింగ్ అంత రాదు. అప్పటికే వస్తాయి కొన్ని పాపం, ఇంకా ఈ చలిలో కూడా వస్తూ ఉంటాయి. బట్ ఐ డోంట్ ఎన్కరేజ్ పాపం, వాటికి కూడా కొన్నాళ్ళు రెస్ట్ కావాలి కదా. వాటి పీరియడ్ లో అవి బ్లూమ్ అవుతాయి. సో ఇప్పుడు నేను వాటికి రెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. వీటన్నిటి కూడా కొన్ని ఈ ఫ్లవర్స్ అన్ని కూడా ఒక సీజన్ ఉంటుంది. ఆ సీజన్ ని బట్టి మనం వాటిని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. సో ఆ సీజన్ లోనే అవి చక్కగా వస్తూ ఉంటాయి. మిగతా టైంలో వాటికి రెస్ట్ ఇస్తే కరెక్ట్ దాని పీరియడ్ టైంలో ఏదైతే ఉంటుందో చక్కగా బ్లూమ్ అవుతుంది. లేదు నాకు 365 రోజులు కావాలి అంటే అది ఎంత సత్తు ఉండాలి కదా. తెప్పించుకోవాలంటే నాకు కూడా కేరింగ్ ఈజీ అవుతుంది. వాటిని చూసుకున్నప్పుడు ఇవి పడుకుంటే వాటి మీద ఫోకస్ చేయొచ్చు. అన్ని ప్రొసెస్ నా వల్ల అవ్వదు ఆనెస్ట్లీ స్పీకింగ్, బికాజ్ ఐఎమ్ ఆల్సో వర్కింగ్ ఉమెన్. బట్ ఆర్గనైజ్డ్ గా అంటే మన ఆర్గనైజ్డ్ ఇన్ ద సెన్స్ చాలా మంది మొక్కల్ని ఆర్గనైజ్డ్ గా పెట్టాము అనుకుంటారు. బట్ వీటి బ్లూమింగ్, వీటిని ఏ టైంలో వీటికి రెస్ట్ ఇవ్వాలి, ఏ టైంలో ఇవి బ్లూమ్ అవుతే బెస్ట్ అనేది కూడా ఇప్పుడు మీరు చెప్తుంటే నేను చక్కగా తెలుసుకుంటూ ఉన్నాను.
సో ఇక్కడ ఇవన్నీ కనకాంబరాలు. ఓకే, ఎన్ని రకాల కనకాంబరాలు ఉన్నాయండి మొత్తం ఇక్కడ ఒక 7 కలర్స్ ఉన్నాయండి. కనకాంబరం అంటే నాకు తెలిసి కనకాంబరం అంటే కనకాంబరం కలర్ అదే ఒకటే, ఆరెంజ్ అంటే మెడ్రాస్ కనకాంబరం ఒకటి అంటారు. ఇందులో కూడా హైబ్రిడ్ వెరైటీస్ చాలా వచ్చాయి. నాకు ఈ మధ్య అంటే ఇన్ని కలర్స్ కనిపిస్తున్నాయి. ఇన్ఫాక్ట్ ఇందులో గ్రీన్, గ్రే కలర్ ఇవన్నీ కూడా ఉన్నాయి చాలా మంది దగ్గర. గ్రీన్ కలర్ చూసాను ఉన్నాయి. నాకు దొరికినవి నేను పెట్టుకున్నాను. మొగ్గ కనకాంబరం అంటారు, మొగ్గలానే ఉంటుంది బట్ గుత్తుగా ఉంటుంది పువ్వు. సో అది అక్కడ తులసి వెనకాల ఉంది. ఇప్పుడు ఎనీవే వింటర్ కదా, వీటికి కూడా కొంచెం సౌండ్ తక్కువ అవుతుంది. ఇక ఫిబ్రవరి నుంచి ఇవి బాగా పూస్తాయి. ఇవన్నీ దండలు కట్టినామంటే 6, 7 మాలలు వస్తాయి మాకు. ఇది మన కనకాంబరాలండి. అంటే ఇంట్లో మా ఇంట్లో కూడా చిన్నప్పుడు పూలు ఉండేవి. అవి తీసి ఇలా వాటర్ చిట్పట్ అంటూ అవి సీడ్స్ కదా. సీడ్స్ అంటే ఇప్పుడు ఆ చిట్పట్ అన్న సీడ్స్ మనము వాటర్ లో వేసి పెట్టుకోవాలా? అక్కర్లేదు. యాక్చువల్లీ మీరు వాటర్ చేసేటప్పుడే అవి వాటికి తగిలి ఎక్కడో పడి మొలిచేస్తూ ఉంటాయి. అది ఎవరికో మనం ఇవ్వాలి అంటే ఆ సీడ్ పాడ్ తెంపేస్తాం. ఫ్లవర్ అయిపోయాక అది ఉంది కదా, దాన్ని తెంపేస్తాం. ఈ సీడ్ పాడ్ అది తెంపేసి ఇచ్చేస్తే వాళ్ళు అక్కడ వేసేసుకుంటారు. ఇవి ఒకసారి మనం తీస్తూ ఉంటాం, తీసి వాటర్ కూడా చిట్పట్ అంటూ ఉంటాయి. సో ఇందులో కనకాంబరాలు కూడా ఇన్ని రకాల కనకాంబరాలు ఉన్నాయి. కానీ అసలు సమ్మర్ లో మీరు వచ్చారంటే 2 కళ్ళు సరిపోవు వాటిని చూడడానికి. అంత ఆరెంజ్ గా అయిపోతుంది. ఇప్పుడు మీరు ఒక్కో మొక్కకి ఒక్కో రకంగా సాయిల్ మిక్స్ చేస్తారా? అన్నిటికీ ఒకే రకంగా సాయిల్ మిక్స్ చేస్తారా? చామంతులకి చెప్పాను కదా, వీటిది స్కెడ్యూల్ వేరే ఉంటుంది, దీనికి వేరే ఫాలో అవుతాను. ఫస్ట్ ఉన్నప్పుడు ఫ్లవరింగ్ ఎంకరేజ్ చేసి ఏది వెయ్యను, జస్ట్ గ్రోత్ మీద ఫోకస్ చేస్తాను. తర్వాత 3rd టైం పాటింగ్ చేసేటప్పుడు ఈ ఆర్గానిక్ పొటాష్ మన ఇవన్నీ వేసుకుని పెడతాను. స్టార్టింగ్ ఎట్లా అంటే ఇప్పుడు నార్మల్ ఫస్ట్ మొక్క తీసుకొని వచ్చారనుకోండి, దానికి ఏ రేషియోలో మీరు సాయిల్ మిక్స్ చేస్తారు? ఇంకో చిన్న కుండీలోనో ప్యాకెట్లోనో ఇచ్చి ఉన్నాడు అనుకోండి. సాయిల్, కాంపోస్ట్, కోకోపీట్ ఇవి సాయిల్ ఒక 40%, కాంపోస్ట్ ఒక 40%. కాంపోస్ట్ అంటే ఏమేం కలుపుతారు? వర్మీ కాంపోస్ట్ నాకు దొరుకుతాయండి రెడీగా, సిటీజీ వాళ్ళు సప్లై చేస్తూ ఉంటారు. 40% సాయిల్ అండ్ కాంపోస్ట్, కొంచెం కోకోపీట్. దీనికి నేను కోకోపీట్ ఎక్కువ వేయను చామంతులకి, ఎందుకంటే వీటికి ఎక్కువ నీళ్లు పోసేయకూడదు. దట్ ఈస్ అనదర్ థింగ్. చామంతులకి ఇదేదో అవుతోంది, అది ఫంగస్ అయి ఉంటుంది, ఈ డ్రై అయిపోతాయి. ఇప్పుడు ఇందులో ఉంటుంది కదా, మోస్ట్లీ అది ఫంగస్. ఇలాగా అయిపోతే కింద చూస్తే సాయిల్ దాన్ని ఏమంటారు, మాయిస్ట్ గానే ఉంటుంది, కానీ ఆకులు ఇలా అవుతుంది ఇంకా నీళ్లు పోస్తారు. ఆ ఫంగస్ పెరగడానికి మనం ఇంకా హెల్ప్ చేస్తున్నట్టు. ఆ మాయిస్ట్ కండిషన్స్ లోనో లేకపోతే వర్షాలు పడటం వల్ల అలా వస్తుంది. దానికి ఏంటంటే మనం అందుకనే సాయిల్ పాటింగ్ మిక్స్ లోనే సూడోమోనాస్, ట్రైకోడర్మా, మైకోరైజా ఇవి వేసుకుంటే ఫస్ట్ లో చేసే సెకండ్ పాటింగ్ టైంకి ఫస్ట్ పాటింగ్ లో కూడా మైకోరైజా వేసేయచ్చు. ఇవన్నీ బెనిఫిషియల్ ఫంగై బ్యాక్టీరియా డెవలప్ అయ్యి ప్లాంట్ కి రెసిస్టెన్స్ పెంచుతాయి. సరే పైన ఇంకా ఫంగిసైడ్ స్ప్రే చేసే అవసరమే ఉండదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద రూట్ అండి. నాకు చాలా మంది అడుగుతుంది మీరు ఏం ఎరువులు వేస్తుంది, నాకు కొన్నిసార్లు ఏం చెప్పాలో తెలియదు. బికాజ్ నేను వేసిందంతా మట్టిలోనే. ఐ టేక్ కేర్ ఆఫ్ ద సాయిల్. ఆ సాయిల్ ఎట్లా ఉందో అది దానికి ఏం కావాలో చూసి వేసేసిన తర్వాత ఇంకా పైనుంచి నేనేం వెయ్యను. అంటే ముందు మనము ఏదో అంటారు కదా, ముందే మనము ప్రికాషన్స్ తీసుకుంటే ఇబ్బంది లేకుండా చాలా బెనిఫిట్ ఉంటుంది. మైకోరైజా అండ్ ట్రైకోడర్మా నాకైతే ఇంత బ్లూమింగ్ రేషియోలో వేసుకోవాలండి. ఎంతైనా అంటే గుప్పెడు వేసుకోవచ్చు అండి. ఇంత బ్యాగ్ అంత మట్టి, బస్తా అంత మట్టి వేసుకున్నారు అనుకోండి, ఈజీగా 1/2 కిలో ట్రైకోడర్మా వేసేసుకోవచ్చు. అది ఎక్కువ వేసినా తప్పేం లేదు. ఇట్స్ నాట్ కెమికల్ కాదు కదా అది, సో అదేం ప్రాబ్లం కాదు. బస్తాకి 1/2 kg వేసుకున్నా 1/2 kg దాకా వేసేసుకోవచ్చు. మీరు కలుపుకునేటప్పుడే మీకు తెలిసిపోతుంది. ఇలా గుప్పెడుతో తీసి నేను వేసేస్తాను అనమాట. ఈ సూడోమోనాస్, మైకోరైజా అయితే నేను యాక్చువల్లీ ఇలా మొక్క పెట్టే ముందు ఆ రూట్కి ఎట్లా అద్ది ఏదో కారపొడి చల్లినట్టు అద్దినట్టు పెడతా ఆ పాట్లో లాస్ట్లో అనమాట. అది 100%, బికాజ్ అది రూట్కి మెయిన్. అది ఉంటే ఇంకా విగరస్ గ్రోత్. రోజెస్ అయినా అంతే. నేను వీటికి కూడాను ఎప్పుడు బడ్డింగ్ వచ్చి కొంచెం కలర్ ఓపెన్ అయ్యాక ఫర్టిలైజర్స్ వేయకూడదు అండ్ పెస్టిసైడ్ కూడా చల్లకూడదు వీటికి ఏది. ఈవెన్ ఆర్గానిక్ అయినా కూడా ఇట్స్ నాట్ రికమెండెడ్. మనం అప్పుడు ఏం చేస్తాం, ఒకవేళ ఇది వస్తే వీ హ్యావ్ టు కింద నుంచే కదా చూసుకోవాలి. దానికి ఆ సపోర్ట్ సిస్టమ్ రెసిస్టెన్స్ పెంచేటట్టు పెంచుకుంటే మనకి ఇంకా అవసరం ఉండదు. నేనే కొట్లా వీటికి 2 monthsగా ఏమీ కొట్లా. ఆర్గానిక్ అయినా కొట్టేదంటారు. ఏమవుతాడే బ్లూమ్ కొన్నిసార్లు తొందరగా వచ్చేయడం ఫర్టిలైజర్ వల్ల.
లేకపోతే ఆ ఆర్గానిక్ దానివల్ల కొంచెం షేప్ కాంప్రమైజ్ అవటం ఇవన్నీ ఉంటాయి. సో మొక్కలు పెట్టామా వచ్చేసాయని కాకుండా ఒక ఒక పద్ధతి ఉంది కదా సార్, అది చెప్తున్నారు. సో ఇదండి ఈనాటి మన పెరటి రుచుల కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందంట. అంతవరకు బాయ్. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.